సాయి ఇగోండి ఈ ఫోటోలు చూపించి ఈ కుర్రోడే గాదే సాయి అని ఫేక్ మీడియాలు పెట్టి సాక్షిపత్రికలో ముద్రించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టర్న్ చేస్తూ లేనిపోయిన నిందలు మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అరే బాబు అంబటి రాంబాబు, నువ్వు లా చదివావు, లా కోర్టు చేసుకున్నావు. ఈ ఫోటో ఎవరిదో తెలీదా? ఇది గాదే సాయి చేతిలో హత్యకాయబడ్డ నవీన్ రెడ్డి. ఈ ఫోటో తీసుకొచ్చి మా పార్టీకి అంటగడుతూ మా నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద లేనిపైన అబండాలేసు. అంబటి రాంబాబు గారు, నువ్వు మనిషి పెరిగావు కానీ బుద్ధి పెరగల. ఒక మాజీ మంత్రివి. మరి నీ ఇంటి మీద దాడి చేస్తే 7 గంటలు ఒక్క కాపు కులస్తుడు వచ్చి నీకు అండగా నిలబడాల. నీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీ భార్య, నీ కూతురు సార్ ఇటు దుర్మార్గుడు అని చెప్పారు. నీ ఆత్మ పరిశీలన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, నీ భార్య, నీ కూతురు గారు ఏమన్నారో. ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు. ఎవరో ఫోటోలు తీసుకొచ్చి, ఫేక్ మీడియాలు తీసుకొచ్చి ఇదే గాదే సాయి రెడ్డి అని చెప్పి, గాదే సాయి కృష్ణ అని చెప్పి ఇంత అరాచకమా? ఈ హత్యగాబడ్డ ఎఫ్ఐఆర్ బీరు బాటిల్తో పొడిస్తే ఆ కుర్రోడు చనిపోయాడు. ఆ ఫోటోలు తీసుకొచ్చి మా మీద నిందేస్తూ దీని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే ప్రతిదీ ఏ కులమైనా కాపు కులమే. కాపు కులానికి ఎక్కడైనా ఏ కుర్రోడైనా చనిపోతే పవన్ కళ్యాణ్ గారే. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? మీరు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఫోటోలు తెలియవా? ఈ ఫేక్ మీడియాలు తెలియవా? అక్కడ గొడవ జరిగితే సాయికృష్ణ గారు మిస్ అయిన కేసులో ప్రభుత్వం చూసుకుని సీరియస్గా తీసుకుంది. సీఏని సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము వెంటుంటాం, మా పార్టీ కూడా వెంటుంటుంది. కానీ ఇలాంటి పనులు అడ్డు పెట్టుకుంటే ఉన్న కేసు కూడా పక్కదారి పట్టించడానికి చూస్తారు. వాళ్ళు శవరాజకీయాలు చేస్తున్నారు. పేరు నాని నిన్న మాట్లాడుతూ ఆ కుర్రోడు చరణ్ అనే నిరంజన్ అనే కుర్రోడికి ఒక వ్యాధి వచ్చి ఆయన వెళ్ళి పలకరించడానికి వెళ్తే అది కూడా తప్పుపడుతున్నాడు. అరే మీరు ఓదార్పు యాత్రని రాష్ట్రం అంతా తిరిగారు, తెలియని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఆ కుర్రోడికి వ్యాధి వస్తే చక్కగా పలకరించి అయ్యవారి ప్రసాదం ఇచ్చి ₹1,00,000 ఇచ్చి వాళ్ళకి ఇల్లు కడతానని చెప్పి ఒక క్యాంటీన్ పెట్టిస్తానని చెప్తే అది కూడా మీకు రాజకీయమే. అక్కడి నుంచి రాగానే డీజీపీ గారితో కూర్చొని ఏం జరిగింది కృష్ణలంక పిఎస్లో వెంటనే సస్పెండ్ చేశారు, విచారణ చేశారు. విచారణ అధికారులు చూస్తారు. తక్షణమే అంబటి రాంబాబు మీద సుమోటోగా తీసుకొని ఈ ఫేక్ మీడియాలో అయితే సృష్టించాడో ఆయన మీద కంప్లైంట్ కేసు కట్టాలి. కేసు కట్టకపోతే దీనికి ఏ దానికైనా మేము సిద్ధం. మీరు చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో. సాయి ఇగోండి ఈ ఫోటోలు చూపించి ఈ కుర్రోడే గాదే సాయి అని ఫేక్ మీడియాలు పెట్టి సాక్షిపత్రికలో ముద్రించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో టర్న్ చేస్తూ లేనిపోయిన నిందలు
మా ప్రభుత్వం మీద వేస్తున్నారు. అరే బాబు అంబటి రాంబాబు, నువ్వు లా చదివావు, లా కోర్టు చేసుకున్నావు. ఈ ఫోటో ఎవరిదో తెలీదా? ఇది గాదే సాయి చేతిలో హత్యకాయబడ్డ నవీన్ రెడ్డి. ఈ ఫోటో తీసుకొచ్చి మా పార్టీకి అంటగడుతూ మా నాయకుడి మీద, చంద్రబాబు గారి మీద లేనిపైన అబండాలేసు. అంబటి రాంబాబు గారు, నువ్వు మనిషి పెరిగావు కానీ బుద్ధి పెరగల. ఒక మాజీ మంత్రివి. మరి నీ ఇంటి మీద దాడి చేస్తే 7 గంటలు ఒక్క కాపు కులస్తుడు వచ్చి నీకు అండగా నిలబడాల. నీ ఇంటికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే నీ భార్య, నీ కూతురు సార్ ఇటు దుర్మార్గుడు అని చెప్పారు. నీ ఆత్మ పరిశీలన చేసుకో. జగన్మోహన్ రెడ్డి గారిని అడుగు, నీ భార్య, నీ కూతురు గారు ఏమన్నారో. ఇలాంటి నీచమైన పనులు చేయకూడదు. ఎవరో ఫోటోలు తీసుకొచ్చి, ఫేక్ మీడియాలు తీసుకొచ్చి ఇదే గాదే సాయి రెడ్డి అని చెప్పి, గాదే సాయి కృష్ణ అని చెప్పి ఇంత అరాచకమా? ఈ అచ్చిగాబడ్డ ఎఫ్ఐఆర్ బీరు బాటిల్తో పొడిస్తే ఆ కుర్రోడు చనిపోయాడు. ఆ ఫోటోలు తీసుకొచ్చి మా మీద నిందేస్తూ దీని ప్రతిదానికి పవన్ కళ్యాణ్ గారే ప్రతిదీ ఏ కులమైనా కాపు కులమే. కాపు కులానికి ఎక్కడైనా ఏ కుర్రోడైనా చనిపోతే పవన్ కళ్యాణ్ గారే. ఇంత దుర్మార్గమైన మాటలు, ఇంత దుర్మార్గమైన పనులు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు? మీరు మాజీ ముఖ్యమంత్రి గారు ఈ ఫోటోలు తెలియవా? ఈ ఫేక్ మీడియాలు తెలియవా? అక్కడ గొడవ జరిగితే సాయికృష్ణ గారు మిస్ అయిన కేసులో ప్రభుత్వం చూసుకొని సీరియస్గా తీసుకుంది. సీఏని సస్పెండ్ చేశారు. వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము వెంటుంటాం, మా పార్టీ కూడా వెంటుంటుంది. కానీ ఇలాంటి పనులు అడ్డు పెట్టుకుంటే ఉన్న కేసు కూడా పక్కదారి పట్టించడానికి చూస్తారు. వాళ్ళు శవరాజకీయాలు చేస్తున్నారు. పేరున్నాని నిన్న మాట్లాడుతూ ఆ కుర్రోడు చరణ్ అనే నిరంజనైన కుర్రోడికి ఒక వ్యాధి వచ్చి ఆయన వెళ్ళి పలకరించడానికి వెళ్తే అది కూడా తప్పుపడుతున్నాడు. అరే మీరు ఓదార్పు యాత్రని రాష్ట్రం అంతా తిరిగారు, తెలియని వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయారు. ఆ కుర్రోడికి వ్యాధి వస్తే చక్కగా పలకరించి అయ్యవారి ప్రసాదం ఇచ్చి ₹1,00,000 ఇచ్చి వాళ్ళకి ఇల్లు కడతానని చెప్పి ఒక క్యాంటీన్ పెట్టిస్తానని చెప్తే అది కూడా మీకు రాజకీయమే. అక్కడి నుంచి రాగానే డీజీపీ గారితో కూర్చొని ఏం జరిగింది కృష్ణలంక పిఎస్లో వెంటనే సస్పెండ్ చేశారు, విచారణ చేశారు. విచారణ అధికారులు చూస్తారు. తక్షణమే అంబటి రాంబాబు మీద సుమోటోగా తీసుకొని ఈ ఫేక్ మీడియాలో అయితే సృష్టించాడో ఆయన మీద కంప్లైంట్ కేసు కట్టాలి. కేసు కట్టకపోతే దీనికి ఏ దానికైనా మేము సిద్ధం. మీరు చూస్తూనే ఉన్నారు ఈ రాష్ట్రంలో గత పాలక